హాయ్ హలో వెల్కమ్ టు కాలగతి. నా పేరు రవిశంకర్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ కేతువు రాజయోగాన్ని ఇస్తాడా. అసలు ఫస్ట్ కేతు ఏందో అర్థం చేసుకుందాం. కేతు అర్థం చేసుకుంటే కేతు రాజయోగాన్ని ఎలా ఇస్తాడో మనకు అర్థమైపోతుంది. సో మనము మనం అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటాం ఏంటంటే, నేను అన్ని సరిగ్గా చేస్తున్నప్పటికీ ఎందుకు నేను సంతోషంగా లేను, నేను విజయం సాధించినప్పటికీ కూడా నేను ఎందుకు కోల్పోయినట్లు అనిపిస్తా ఉంది. సమాజం, కుటుంబం, కెరియరు, నేను అతీతంగా ఉన్నానే, వాళ్ళకి అతీతంగా ఉన్నాను, నేను ఎవరిని. ఈ గందరగోళం, స్వీయ సందేహం, సెల్ఫ్ ఐడెంటిటీ మీద డౌట్స్. సో అక్కడ పురోగతి సాధించలేక ఇబ్బంది పడుతూ అక్కడ మీరు ఇతరుల నుండి ధృవీకరణ కోరుకుంటూ, ఆ ధృవీకరణ మీకు నచ్చకపోవడం, మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి మీరే తిరస్కరిస్తారు. అంచనాలు లేకుండా మీ సొంత ప్రత్యేక మార్గాన్ని మీరు కనుగొనాలి అనుకుంటారు. స్వీయ సందేహమే స్వీయ సాక్షాత్కారానికి దారితీస్తుంది. ఇది ఒక మేలుకొల్పు, ఒక మీ నిజమైన వెలుగుని వెల్లడించే నీడ కేతు. మేల్కొల్పు ముందు సంక్షోభం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి కోపం వస్తుంది, నష్టము, గందరగోళం జరుగుతుంది. అవన్నీ జరిగినాక ఒక వింత జరుగుతుంది. ప్రతి ఉదయం నేను లేచినప్పుడు ఒక ప్రశ్నతో మేల్కోవడం. నేను సరిపోనని నాకు ఎందుకు అనిపిస్తా ఉంది, నేను ఎంత సాధించినా లోపల ఆ వేధించే గొంతు గుసగుసలాడుతా ఉంటుంది. నువ్వు ఇంకా ఎక్కువ చేయాలి, నువ్వు ఇంకా ఎక్కువ చేయాలి. అప్పుడు బహుశా నువ్వు సంతోషంగా ఉంటావు. మీరు అన్ని సాధిస్తూ ఉంటారు, కానీ లోపల అది సోల్ అనేది ఉండదు. అన్నీ మీరు తెచ్చుకుంటా ఉంటారు, అదొక రోబోట్ లాగా మీరు చేస్తుంటారు. మీరు నిజంగా సంతోషంగా లేనప్పుడు మిమ్మల్ని మీరు బలవంతంగా నవ్వించుకుంటూ ఉంటారు. సో మీరు విజయం మీరు అనుకున్నంత సంతృప్తికరంగా అనిపించలేదు, కానీ మీరు ఎప్పుడైనా ఆ విజయాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారా? ఇప్పుడు ఎవరైనా వచ్చి ఎవరైనా సెకండ్ ఇస్తే మీకు నవ్వు రాకపోయినా కూడా మీరు బలవంతంగా నవ్వుతున్నారా? నిజంగా నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు, నేను ఎవరు అంచనాలు అందుకోవడానికి ఇలా ప్రయత్నిస్తున్నాను, నేను నిజంగా కోరుకున్నది ఇదేనా, లేదా ఇతరుల నుండి ఆశించేది నేను చేస్తున్నానా, నేను వెంటపడడం మానేసి ఉనికిలో ఉంటున్నానా లేదా, ఆశయం, ఆమోదం లేదా సామాజిక ధృవీకరణ వదులుకోవాలనే ఆలోచన గుర్తింపు కోల్పోయినట్లు అనిపిస్తూ ఉంటుంది. మీరు అనుకున్నది కోల్పోయినప్పుడు మీరు నిజంగా ఎవరో కనుగొంటారు. ఇదే కేతు యొక్క మెథడాలజీ. మీరు వ్యాలిడేట్ చేసుకోవడం ఆపేస్తారు. నాకు ఇష్టం లేని పనులు చేయనని నేను బలవంతం చేసుకోవడం మానేశాను. ఇతరులను చేసిన విధంగా విజయాన్ని నిర్వర్తించడం మానేశాను. నేను తేలిగ్గా భావించాను, నేను స్వేచ్ఛగా భావించాను, నేను ఉన్నట్లే నేను సరిపోతానని గ్రహించాను. అప్పుడే కేతు ఎనర్జీ మీకు బయటకు వస్తుంది. సో కేతువు అంటే ఏంది అంటే, మీరు మీరు చనిపోయారు, చనిపోయి మళ్ళీ పుట్టారు. ఓకే. సో చనిపోయారు, మళ్ళీ పుట్టారు. మీరు ఆ ప్లేస్కి వెళ్ళారు. ఆ ప్లేస్కి వెళ్ళి మీకు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి అనమాట. ఒక్కొక్కటి చూస్తుంటే, అరే ఇది మా ఇల్లు పోయిన జన్మలో, ఈయన మా నాన్న, ఈయన మా అమ్మ అని గుర్తు చేసుకుంటా ఉన్నారు. గత జన్మ జ్ఞాపకాలు, రిమెంబరెన్స్ జరుగుతా ఉంది. ఇక్కడేమో మీరు అది. ఓకే. సో మీరు అక్కడెక్కడ పుట్టారు, అక్కడెక్కడ పెరిగారు, అక్కడ చనిపోయారు, మళ్ళీ ఇప్పుడు వేరే దగ్గర మీరు జన్మ తీసుకున్నారు. ఇక్కడ పెద్ద, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు పూర్వజన్మలో ఒక ఫార్మర్, రైతుకి పుట్టారు. సో అక్కడ వ్యవసాయం చేస్తారు మీరు. సో అక్కడ తిండి గింజలు పండించారు, అక్కడ నీళ్లు, స్వేచ్ఛగా బతికారు అక్కడ. ఇప్పుడు వచ్చేసి ఒక సిఇఓకి పుట్టారు. ఈ జన్మలో ఒక సిఇఓకి పుట్టారు.
గొప్ప ధనికుడు. అక్కడ ఉన్నారు. సో అన్ని అనుభవిస్తున్నారు. ఓకే, ధనం ఉంది, సరైన లగ్జరీ ఫుడ్ ఉంది, పడుకుంటున్నారు, రాయల్ బెడ్ ఉంది, అన్ని ఉన్నాయి. కానీ ఏదో వెల్తీ, ఇది నేను నేను కాదు, నేను కాదు అని. సో వాళ్ళు అన్ని ఇస్తారు. అక్కడ సీఈఓ ఉండే తండ్రి, తల్లి, సో అన్ని మీకు ఇస్తారు. కానీ అది సెట్ కాదు. ఆ విషయాలన్నీ కూడా సెట్ కాదు. నేను ఏదో వేరే, నాకు ఇవన్నీ నచ్చటం లేదు, ఎందుకు సెట్ కావట్లేదు. అప్పుడు అక్కడికి ట్రావెల్ చేస్తారు. ఆ ఫార్మర్ ఉండే ప్లేస్ కి ట్రావెల్ చేస్తారు. అక్కడ వెళ్ళంగానే అన్ని కనెక్ట్ అవుతాయి. ఒక్కొక్కటి రిమెంబర్ చేసుకుంటారు. అప్పుడు మీకు సంతోషాన్ని ఇస్తుంది. మీరు ఎవరు అనేది లోపల మీరు గుర్తు తెచ్చుకుంటారు. మెమరీస్, ఓల్డ్ మెమరీస్. అది కేతు. సో కేతు ఎక్కడైతే ఉంటాడో అక్కడ మీరు కొత్త జీవితంలో ఉంటారు. కానీ మీరు అది కాదు, మీరు ఎవరో పాత జీవితంలో. ఓకే, దాన్ని గుర్తు తెచ్చుకునే వరకు ఇక్కడ సక్సెస్ సాధించలేరు, ఇక్కడ కనెక్ట్ కాలేరు అనమాట. అది ఫ్రిక్షన్ జరుగుతూనే ఉంటుంది. ఇది నేను కాదు, నేను కాదు అని చెప్తూనే ఉంటుంది లోపల. మీరు ఇక్కడ సక్సెస్ తెచ్చుకుంటారు. ఓకే, ప్లాస్టిక్ నవ్వులు నవ్వుతూ ఉంటారు, అంత రోబోట్ లాగా పనిచేస్తూ ఉంటారు ఇక్కడ. కానీ ఇది మీరు కాదు. ఇక్కడ కేతు ఏం చేస్తాడు అంటే, పాము ఏ విధంగా అయితే తన చర్మాన్ని వదిలి కొత్త చర్మాన్ని ధరిస్తుందో, ఆ విధంగా కేతువు కూడా ఏంటంటే మీ ట్రూ ఐడెంటిటీని చెక్కేస్తూ ఉంటాడు. ఇది నువ్వు కాదు, ఇది నువ్వు కాదు అని చెప్పి, దీన్ని వదిలేసే నువ్వు అని చెప్పేసి. ఎందుకు? మీరు పాత జన్మల్లో మీరేందో మీరు తెలుసుకునేదానికి, గత జన్మలో మీరేందో మీరు తెలుసుకునేదానికి. దిస్ ఇస్ ద కర్మ. మీరు ఎవరో తెలియదు మీకు. ఇక్కడ ఏదో అవుతున్నారు, అది మీకు సెట్ కావట్లేదు, మీకు ఆనందాన్ని ఇవ్వటం లేదు, సంతోషాన్ని ఇవ్వటం లేదు. ఒక అది బలవంతపు చర్య అవుతా ఉంది. నేను చేయలేకపోతున్నాను, ఏంది ఇది, ఈ తలకాయ నొప్పి. సో ఇక్కడ ఉండే వాళ్ళకి అర్థం కాదన్నమాట, ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాను, వింతగా ప్రవర్తిస్తుంటారు, బలవంతంగా చేస్తుంటారు మీకు నచ్చకపోయినా కూడా. సో గత జన్మలోకి పోవాలి, అక్కడ ఉండే మెమరీస్ ని కలెక్ట్ చేసుకోవాలా, అది మీరు. సో దీన్ని అంతా కోసేస్తూ ఉంటాడు. ఇది ఎంత చేసినా కూడా అది ఎట్లా ఉంటుంది అంటే, సముద్రపు ముందర మీరు ఎంత కష్టపడి ఇసుక గూడు కడతారు, ఇసుక ఇల్లు, ఒక్కసారి ఆలోచిస్తూ తోసేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది మీరు కాదు కాబట్టి. కేతు తీసేస్తుంది, ఇది నువ్వు కాదు, ఇది నువ్వు కాదు అని చెప్పేసి. ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ జరుగుతూ ఉంటది. సో ఇతరుల యొక్క బలవంతపు వాళ్ళ సూట్ కేసులు అన్ని మీరు మోస్తూ ఉంటారు ఇక్కడ. కానీ ఇది మీరు కాదు. ఎక్స్పెక్టేషన్స్ తట్టుకోలేరు అనమాట. ఇది నేను కాదు అని బలవంతంగా చొక్కా చుంచుకొని, ఇది నేను కాదు, నాకు వద్దు అని చెప్పలేరు, బలవంతంగా మోస్తుంటారు. సో కేతు ఇది ఒక టార్చర్ అనమాట. కేతు పెట్టే టార్చర్ ఇది. నిదానంగా ఒలుస్తాడు అనమాట, చర్మాన్ని ఒలుస్తుంటాడు. ఎందుకు? లోపలుండే నువ్వు ఏంది అని తెలుసుకునేదానికి. రాహు ముసుగేస్తే కేతు ముసుగు తీస్తాడు. ఇంకా మీరు వేరే వాళ్ళ ముసుగులో ఉన్నారు, ఆ ముసుగుని కోస్తాడు. అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది మనకి. కానీ అది కోయించుకోవడమే మేలు, ఆ విషయాలన్నీ తట్టుకోవడమే మేలు. ఎందుకంటే లోపల మీరు ట్రూ ఐడెంటిటీ మీరు తెలుసుకుంటారు, మీరు ఏంటి అనేది తెలుసుకుంటారు. అప్పుడు నిజమైన సంతోషం లోపల నుంచి వస్తుంది. బయట వ్యాలిడేషన్తో మనకు అనవసరం, బయట ఎవరేమనుకుంటారు అనేది మనకు అనవసరం. సో కేతు ఈ విధంగా ప్రయత్నం చేస్తుంటారు అనమాట. అది మనకి విరుద్ధంగా అనిపిస్తూ ఉంటుంది. ఏంటిది, ఏం జరగదండి ఇక్కడ, కన్ఫ్యూజన్ అనమాట. అది కోయించుకోవడమే బెటర్. ఇది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. కేతు ఉండడం ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. ఎక్కడున్నా కూడా ఈ విధమైన ఆట ఆడతాడు అనమాట. సో ఇదొక ఏంటంటే, వేరే వాళ్ళ రోల్లో మనము వచ్చేసాము, మనం ఇది కాదు, ఆ రోల్ అనేది మనం బలవంతంగా చేస్తూ ఉంటాము. గత జన్మలో మనం వేరే వాళ్ళం అనుకోండి. సో ఈ జన్మలో వేరే వాళ్ళగా పుట్టాము, అక్కడ మనం సెట్ కావన్నమాట. పాత ఏంది అనేది తెలుసుకోవాలి, లోపలికి వెళ్ళాలి, వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్తే గానీ మనం ఏందనేది మనం తెలుసుకోలేము. ఇది చెప్పడానికి కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కేతు ఎనర్జీ చెప్పడము, అర్థమయ్యేటట్టు చెప్పడం కూడా
ఇబ్బందిగానే ఉంటుంది. ఇప్పుడు మేషరాశిలో కేతు ఉంటే ఈయన యోధుడు, పోరాట యోధుడు. ఓకే, అధికారాన్ని బాగా ఆస్వాదించాడు. ఒక హీరోయిజం చూపించాడు, ఒక లీడర్ అయ్యి ఉండొచ్చు. సో ఈ బలమైన సంకల్పం, కానీ వ్యక్తిగత ఆశయం పట్ల ఆసక్తి లేకపోవడం, అహంకారం, తనను తాను నిరూపించుకోవడం పట్ల అనుబంధం లేకపోవడం, స్వతంత్రంగా వ్యవహరిస్తుంది కానీ అనవసరమైన సంఘర్షణలు నివారిస్తుంది. ఇతను ఒక ట్రూ లీడర్, ఒక ట్రూ హీరో అన్నమాట. కానీ నిజమైన బలం యుద్ధంలో చేయడం కాదు, అంతర్గత ఇన్నర్ పీస్ని సాధించడం అని కేతు చెప్తుంటాడు. ఇక్కడేమో మీరు సో ఎగబడి ఫైట్ చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారు, కానీ కేతు దానికి ఒప్పుకోడు. మిమ్మల్ని సో ఇప్పుడు మీరు హీరోగా ఉంటారు, హీరోగా మీరు చేసే ప్రయత్నం అంతా కూడా కట్ చేస్తూ ఉంటాడు. సో మీరు దూకుడుగా ప్రవర్తిస్తారు, అడ్వెంచర్స్ చేయాలనుకుంటారు, కానీ కట్ చేస్తాడు. ఎందుకంటే నువ్వు తెలుసుకోవాల్సింది హీరోయిజం చూపించడం కాదు, ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ కాదు, లోపల సాధించాల్సిన అంతర్గత శాంతి. దాన్ని ఎలా సాధిస్తావు అంటాడు. సో దీనికోసం తీసుకుపోతాడు అనమాట. వృషభంలో కేతు ఉంటే ఇప్పుడు మీరు ఎక్స్టర్నల్ గా ఏం చేస్తుంటారంటే భౌతిక సంపాదన, సౌకర్యం, విలాసాలు, వీటిపైన వ్యామోహం, ఇవన్నీ కూడా చూపిస్తుంటారు. ఇవన్నీ కూడా కట్ చేస్తారు. ఈ విషయాలు మీరు అటువైపు వెళ్తా ఉంటారు, అవన్నీ కూడా కట్ చేస్తుంటాడు. ఇవి కాదు అంటాడు. నిజమైన సెక్యూరిటీ అంటే నిజమైన వృషభము భద్రత కావాలి అంటది. భద్రత కోసము ఫైనాన్షియల్ గా వెల్త్ పరంగా సెటిల్ అవ్వాలి అంటది. కానీ నిజమైన భద్రత భౌతిక స్థిరత్వంలో కాదు. అంటే మన లోపలే అది కనిపిస్తుంది, మనం లోపలే సెక్యూరిటీ గా ఉండాలి అంటుంది. ఇది కేతు. వృషభంలో కేతు ఉంటే ఈ విధంగా ఉంటుంది. అంటే బయట ఎక్స్టర్నల్ గా నువ్వు సెక్యూరిటీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఇంటర్నల్ గా సెక్యూరిటీ తెచ్చుకో అంటుంది. బయట నువ్వు ఎంత చేసినా కూడా వాటిలన్నిటినీ కట్ చేస్తూ పోతుంది. మిథునంలో కేతు అంటే ఇతను పూర్వజన్మలో ఏంటంటే జ్ఞానం, మేధావి, పండితుడు, సంభాషణకర్త. ఈ విషయాలన్నీ కూడా అతను ఇంటెలిజెన్స్ చూపిస్తూ కమ్యూనికేషన్ చేస్తూ ఆయన అన్నిట్లో కూడా పట్టు సాధించాడు. ఇప్పుడు ఈ జన్మలో కేతు ఏం చేస్తాడంటే నిజమైన జ్ఞానము వాస్తవాల్ని సేకరించడంలో కాదు, సత్యాన్ని అర్థం చేసుకోవడంలోనే ఉంది అని చెప్పేసి ఈ కమ్యూనికేషన్ ని కట్ చేస్తాడు, తెలివితేటల్ని కట్ చేస్తాడు, ఈ విషయాలన్నింటిలో కూడా డౌట్స్ ఏర్పాటు చేస్తాడు. సో మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఈ కర్కాటకంలో కేతు ఉంటే ఇల్లు, కుటుంబం, భావోద్వేగాలతో గాఢంగా అనుబంధం కలిగి ఉండొచ్చు. కానీ కేతు ఏం చేస్తాడు, ఇవన్నీ కూడా కట్ చేస్తాడు. లవ్, ఎమోషన్స్, ఎఫెక్షన్స్ కట్ చేసి నిజమైన ప్రేమ అంటే అనుబంధం కాదు, మనము ఇవ్వడము, మనం తీసుకోవడం కాదు ఇవ్వడము అని చెప్తాడు. సో ఈ పాఠం నేర్పిస్తాడు అనమాట. సో సింహంలో కేతు అంటే నిరంతరం ప్రశంసలు కోరుకోవడం, పాలకుడు, కళాకారుడు, ప్రదర్శనలు ఇచ్చేవాడు, ఒక డ్రామా ఆర్టిస్ట్. ఇది ఇంత సింహం క్యారెక్టరిజం అనమాట. అంటే చప్పట్లు కావాలి. సో నిజమైన నాయకత్వం అంటే ఇతరులని ప్రేరేపించడం, గుర్తింపు పొందడం కాదు అని కేతువు దాన్ని కట్ చేస్తాడు. సో నువ్వు గుర్తింపు పొందాలని కాదు, ప్రేరేపించాలి, మోటివేట్ చేయాలి, అది నీ ట్రూ లీడర్షిప్ అని చెప్పి కేతువు సింహంలో చెప్తాడు. కన్యలో కేతు ఉంటే ఓకే, అనాలిసిస్ చేస్తాడు, విశ్లేషణ చేస్తాడు, విమర్శనాత్మకంగా ఉంటాడు, నియంత్రణ పట్ల ఎక్కువ మక్కువ ఉంటుంది, పర్ఫెక్షన్ చూపించాలి అని. నిజమైన పాండిత్యం అనేది లొంగిపోవడంలో ఉంది, అంతులేని దిద్దుబాటులో కాదు, సో కరెక్షన్స్ చేయడంలో కాదు, ఆ మిస్టేక్స్ సరి చేయడంలో. ఆ మిస్టేక్స్ ని ఎప్పుడు కూడా కరెక్ట్ చేసుకుంటూ పర్ఫెక్షన్ సాధించడంలో కాదు, నిజమైన పాండిత్యము ఆ మిస్టేక్స్ ని యాక్సెప్ట్ చేయడంలో ఉంది అని చెప్పి కేతు చెప్తాడు. తులారాశిలో కేతు ఉంటే రిలేషన్షిప్స్, అందము, దౌత్య రాయబారతత్వము, ఇవన్నీ కూడా గత జన్మలో మీరు చేశారు. నిజమైన సంబంధము బాహ్య ధృవీకరణ నుండి కాదు, అది లోపల నుండి వస్తుంది, ఇంటర్నల్
సోల్ నుంచి వస్తుంది అని చెప్పి నేర్పిస్తాడు. అంటే బయట ఉండే రిలేషన్షిప్స్ ని కట్ చేస్తాడు. సో డిప్లొమాటిక్ గా మాట్లాడడం అనేది కట్ చేస్తాడు. ఇవన్నీ కట్ చేసి సో ఇన్నర్ గా నువ్వు ఫీల్ సో అంటే అవుటర్ సైడ్ వ్యాలిడేషన్ కాదు, ఇన్నర్ గా నువ్వు ఫీల్ అయ్యి ఒక రిలేషన్షిప్ లోకి వెళ్ళి అంటాడు. వృశ్చికంలో ఉంటే, వృశ్చికంలో కేతువు గాని ఉంటే, సో ఇక్కడ అంతా కూడా ఏంటంటే ప్యాషన్, డెడికేషన్, సో ప్రేమించడం ఇవన్నీ కూడా ఉంటాయి. నిజమైన పరివర్తన అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. నిజమైన పరివర్తన కేవలం చీకటిని మాత్రమే కాకుండా వెలుగుని స్వీకరించడం ద్వారా వస్తుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనం తీసుకోవాలి అని చెప్తాడు. సో ఇన్నర్ గా యాక్సెప్ట్ చెయ్యి, అవుట్ సైడ్ వ్యాలిడేషన్ అవసరం లేదు, ఇన్నర్ గా యాక్సెప్ట్ చెయ్యి అంటాడు. సో ఇవన్నీ కూడా భావోద్వేగాలను డిస్కనెక్ట్ చేస్తాడు. డిస్కనెక్ట్ చేసి సో ఇన్నర్ గా నువ్వు ఫీల్ అవ్వు ఆ లవ్ ని అంటాడు. ధనస్సులో కేతు ఉంటే ఇతను బోధకుడు, పండితుడు. సో అందరి దగ్గర పోయి జ్ఞానాన్ని కలెక్ట్ చేశాడు. గురువులందరి దగ్గర పోయి జ్ఞానాన్ని, సత్యాన్ని వెతికాడు. సో అంతర్దృష్టి జ్ఞానం కానీ అధికార విద్యతో పోరాడతాడు. సాంప్రదాయ బోధనల కంటే వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుభవాలను ఇష్టపడతాడు. నిజమైన జ్ఞానం అనుభవంలో కనిపిస్తుంది కానీ గుడ్డి నమ్మకంలో కాదు అని తెలుసుకుంటాడు. ఇది కేతువు చేస్తాడు ఇక్కడ. మకర రాశిలో కేతు ఉంటే, మకర రాశిలో కేతు ఉంటే ఒక హార్డ్ వర్క్ చేసి అంచెలంచెలుగా ఎదిగిన ఒక వ్యక్తి, డిసిప్లైన్డ్ గా రూల్స్ రెగ్యులేషన్స్ పాటించి ఎదిగిన వ్యక్తి. కేతు ఉండడం వల్ల నిజమైన విజయము సామాజిక నిత్యాన్ని ఎక్కడం కాదు, ప్రభావాన్ని సృష్టించడం, ఒక ఇంపాక్ట్ ని క్రియేట్ చేయడంలో ఉంటుంది అని కేతు ఇక్కడ చెప్తారు. ఇది తెలుసుకోవాలి. కుంభంలో కేతువు గాని ఉంటే సో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం, విప్లవకారుడు, శాస్త్రవేత్త, సామాజిక కార్యకర్త అయి ఉండొచ్చు. నిజమైన మార్పు బాహ్య విప్లవాల్లో కాదు, లోపలే ప్రారంభం అవ్వాలి అని కేతువు అవన్నీ కూడా కట్ చేస్తూ ఉంటాడు. మీనంలో కేతు ఉంటే భౌతిక ప్రపంచాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మికవేత్త, సన్యాసి లేదా ఆధ్యాత్మిక అన్వేషుడు అయి ఉండొచ్చు. ఇక్కడ కేతు ఉండడం వల్ల నిజమైన జ్ఞానోదయం అంటే భౌతిక మరియు ఆధ్యాత్మిక రంగంలో జీవించడం. సో దీన్ని ఫీల్ అవ్వడం, లోపల నుంచి ఫీల్ అవ్వడం, ప్రాక్టీసెస్ లో కాదు. సో నువ్వు యోగా, మెడిటేషన్ వీటిని చేయడంలో కాదు, లోపల ఇన్నర్ గా నువ్వు ఆ ఇన్నర్ గా ఆ స్పిరిచువల్ గా ఫీల్ అవ్వడం ఉంటుంది అని చెప్పి కేతు నేర్పిస్తాడు. మీరు దారి తప్పినట్లు అనిపిస్తే దానికి కారణం కేతు తప్పుడు గుర్తింపులను తొలగిస్తున్నాడని. మీరు నిర్లిప్తంగా భావిస్తే దానికి కారణం కేతు మిమ్మల్ని నిజమైన మార్గం వైపు మళ్లిస్తున్నాడని. మీరు భౌతిక విజయంతో అసంతృప్తిగా భావిస్తే దానికి కారణము కేతు మిమ్మల్ని మరింత లోతైన దాని వైపు నెడుతున్నాడని. మీ ప్రయాణంలో కేతు మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడు? మీరు దాని పాఠాలను వ్యతిరేకిస్తున్నారా లేదా దాని జ్ఞానాన్ని స్వీకరిస్తున్నారా? సో కేతువు, ఇలాంటి కేతువు రాజయోగాన్ని ఎలా ఇస్తాడు? కేతువు రాజయోగాన్ని ఎలా ఇస్తాడు? ఇక్కడ ఏంటంటే మనం కేతువుకి ఇప్పుడు గత జన్మలోంచి ఈ జన్మలోకి వచ్చినాం, ఇక్కడ ఒక పాత్రలో ఉన్నాము, ఈ పాత్రలో మనం ఇమట్టం లేదు, గత జన్మలోకి వెళ్ళి ఆ పాత్ర ఏందో కనుక్కోవాలి. ఇది మ్యాజిక్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే కేతువుకి అలా కనుక్కునేదానికి యాక్షన్స్ కావాలి, అంటే పని చెయ్యాలి. యాక్షన్ ఓరియంటెడ్ గా ఉండేవి అగ్నితత్వ రాశులు: మేషం, సింహం, ధనస్సు. మేషము, సింహము, ధనస్సులో ఇతనికి తెలియకుండానే యాక్షన్స్ చేస్తాడు. యాక్షన్స్ చేయడం వల్ల ఆ గత జన్మ స్మృతులు తెలుసుకోవడం చాలా ఈజీ అవుతుంది. మిగతా రాశుల్లో యాక్షన్స్ అనేవి ఉండవు. సో ఇక్కడ అగ్నితత్వ రాశుల్లో యాక్షన్స్ ఉంటాయి. యాక్షన్స్ చేయడానికి సులువుగా ఉంటుంది అన్నమాట. అగ్నితత్వ రాశుల్లో ఉంచినప్పుడు శక్తివంతమైన రాజయోగాన్ని సృష్టించగలడు. కండిషన్ ఏంటంటే ఆ భావం, కేతు ఉండే భావం కానీ, కేతు ఉండే రాష్ట్రాధిపతి కానీ స్వస్థానాల్లో, ఉచ్చులో, దిగ్బలం, మూల త్రికోణం, ఇట్లా మంచి బెనిఫిట్ ఆస్పెక్ట్ ఉండడం, మంచిగా ఉండడం అనేవి ఉంటే కేతువు ఖచ్చితంగా రాజయోగాన్ని సృష్టించగలడు. రాజయోగం అంటే ఏంటి?
పేరు, ప్రఖ్యాతలు, కీర్తి, ధనము ఇవన్నీ కూడా సంపాదించు. భౌతిక విజయంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా ఇస్తాడు. కేతు అప్రయత్నంగా వచ్చేస్తుంది. సో మీరు అక్కడ యాక్షన్స్ చేస్తూ ఉండాలి. ఉన్నట్టుండి మీరు కనుక్కుంటారు. ఓకే, నేను ఇది అని చెప్పి ఒక జ్ఞానోదయం జరుగుతుంది. ఉద్దేశపూర్వకంగా మీరు చేసే యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఒక ఉన్నత ఉద్దేశంతో అనుసంధానించబడి మీ పూర్వజన్మ ఏందనేది మీకు జ్ఞప్తికి తీసుకొస్తుంది. అగ్నితత్వ రాశుల్లో ధైర్యం ఉంటుంది, నాయకత్వం ఉంటుంది, దృష్టి మరియు పరివర్తనతో ముడిపడి ఉంటుంది. మోక్షకారకుడు, విముక్తికి సంకేతమైన కేతువు ఈ అగ్నిశక్తులతో కలిసినప్పుడు ఇది నిర్లిప్తత మరియు నిర్భయమైన ఆశయం యొక్క శక్తివంతమైన మిశ్రమాన్ని సృష్టిస్తుంది. సో ఈ యాక్షన్స్ చేసేటప్పుడు అంటే అగ్నితత్వ రాజుల్లో ధైర్యము, నాయకత్వము, ఫోకస్ ఉండడము, ప్రతిదీ లోతుల్లోకి వెళ్ళి తవ్వి తీయడం, ఇవన్నీ కూడా అగ్నితత్వ రాశుల్లో ఉంటాయి. ఈ రాశుల్లో కేతు ఉండేటప్పుడు యాక్షన్స్ చేయడం చాలా ఈజీ, త్వరగా ఐడెంటిఫై చేయగలుగుతాడు. కానీ ఆ రాస్యాధిపతులు సహకరించాలి. ఎందుకంటే రాస్యాధిపతి కేతు ఉండే రాస్యాధిపతి ఒక గైడర్ లాంటి వాడు అనమాట. ఉచ్చ స్వగ్రహం దిగ్బలాన్ని పొందడం, ఆస్పెక్ట్స్ బాగుండడం, ఇట్లాంటివి బాగుంటే కేతు ఈజీగా తన గత జన్మ స్మృతుల్ని యాక్షన్స్ ద్వారా నేర్చుకుంటాడు. నిర్భయంగా స్వతంత్రంగా ఆలోచిస్తాయి అగ్నితత్వ రాశులు. ఓకే, సో ఈ విషయాల్లో కేతు ఉన్నప్పుడు ఆ రాశ్యాధిపతులు కానీ కేతువు కానీ 1, 4, 7, 10 అంటే కేంద్రాల్లో కోణాల్లో ఉంటూ సో సరైన గైడెన్స్ కానీ కేతువు కానీ ఇవ్వగలిగితే కేతువు తన పూర్వజన్మ ఏంది అనేది ఈజీగా డిటెక్ట్ చేయగలుగుతాడు. సో ఇక్కడ ఏదైతే నటిస్తున్నాడో దీన్ని వదిలేసి, ఒక పాము ఏ విధంగా అయితే తన చర్మాన్ని వదిలేస్తుందో ఆ విధంగా వదిలేసి అతను ఆ దీంట్లోకి వెళ్ళి సుఖాన్ని, సంతోషాన్ని వెతుక్కోగలుగుతాడు. మేషంలో ఉంటే ఆ ధైర్యము అనేది ఉంటుంది. సో ఈ కేతువు ఇక్కడ ఈ జీవితంలో సెట్ కాలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు, కానీ ధైర్యంగా ఉంటాడు, దూకుడుగా ఉంటాడు. సో ఆ విషయాల్లోకి యాక్షన్స్ చేయగలుగుతాడు, చేస్తూ ఉంటాడు. ఉన్నట్టుండి ఆయనకి జ్ఞప్తికి వస్తుంది. పని చేస్తూ ఉంటాడు, ఉన్నట్టుండి ఆ పూర్వజన్మ స్మృతులు గుర్తుకొచ్చేస్తాయి. యాక్షన్ చేస్తే గానీ అది గుర్తుకు రాదనమాట. సింహరాశిలో కూడా అతను ఇన్బిల్ట్ లీడర్ అనమాట. లీడర్షిప్ అనేది కనుక్కోవాలి. సో లోతుల్లోకి వెళ్ళి కనుక్కోవాలి. ఇక్కడ ఏదైతే చేస్తున్నాడో అక్కడ కూడా ఏంటంటే అతను ఒక ఉన్నతమైన స్థానం కోసం, అట్లానే నాయకత్వం కోసం, లీడర్షిప్ కోసం, అథారిటీ కోసం పాటుపడతా ఉంటాడు, యాక్షన్స్ చేస్తూ ఉంటాడు. యాక్షన్స్ చేస్తూ ఉంటే ఉన్నటువంటి ఆయనకి అది జ్ఞప్తికి వస్తుంది అనమాట, పూర్వజన్మ స్మృతి. సో ఎవరు చూపించని విధంగా లీడర్షిప్ చూపిస్తాడు, ఎవరు చూపించని విధంగా అథారిటీ చూపిస్తాడు. ఎందుకంటే ఆయన రియలైజేషన్ పొందుతాడు. ధనస్సులో కానివ్వండి, సో ఇక్కడ ధనస్సులో కానివ్వంటే అన్ని చదువుతూ ఉంటుంటాయి. సో పుస్తకాలు, బైబిల్, పురాణం, భగవద్గీత, రకరకాల ఉన్నత జ్ఞానాలన్నీ తీసుకొని చదువుతూ ఉంటాడు. మూలాల్లోకి పోయి సెర్చ్ చేస్తూ ఉంటాడు. సెర్చ్ చేస్తామంటే ఉన్నటువంటి ఆయనకి అర్థమైపోతుంది, నేను ఆల్రెడీ బిల్ట్ ఇన్ ఒక తత్వవేత్తని, నేను ఆల్రెడీ ఒక బిల్ట్ ఇన్ టీచర్ని, ఆల్రెడీ నేను బిల్ట్ ఇన్ ఒక గైడర్ని, నాకు ఇవన్నీ కూడా తెలుసు, పూర్వజన్మలో నాకు తెలుసు ఇవి. సో ఈ విధంగా కాదు చదవాల్సింది, ఈ విధంగా కాదు, ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఆయనకి ఉన్నటువంటి ఆ యాక్షన్స్ లోనే అర్థమైపోతుంది, యాక్షన్స్ చేస్తారు కాబట్టి. సో గురువు గాని, కుజుడు గాని, రవి గాని మంచి ఉచ్చస్థానాల్లో కానీ స్వస్థానాల్లో కానీ, సో ఒక కాంక్రీట్ దిగ్బలత్వాలను పొందడం కానివ్వండి, ఒక మంచి ప్లేసెస్ లో కానీ ఉంటే
మంచి ఆస్పెక్ట్స్ ఉంటే కేతు మాత్రం సూపర్గా పనిచేస్తాడు అగ్నితత్వ రాశుల్లో. ఎందుకంటే ఈజీగా ఆ స్మృతులు, గత జన్మ స్మృతులు గుర్తుకు రావాలి. గుర్తుకు రావాలంటే యాక్షన్స్ చేయాలి కదా. మీరు ఆ ప్లేస్కి వెళ్ళాలి, అవన్నీ చూడాలి, ఆ సైన్స్ అన్ని గుర్తుపట్టాలి. గుర్తుపెట్టి ఓకే ఈయన మా నాన్న, ఈయన మా అమ్మ అని చెప్పి గుర్తు చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఈజీ గుర్తొచ్చేస్తాయి అనమాట యాక్షన్స్ చేయడం వల్ల. సో పొటెన్షియల్ గా రాజయోగాన్ని కేతు ఇవ్వగలుగుతుంది. ఎంత తొందరగా మనం గుర్తించి దాన్ని డీకోడ్ చేసుకుంటే మన గత జన్మ ఏంది అనేది, సో అంత తొందరగా ఆ శక్తిని మనం వాడుకోగలుగుతాం. ఆ శక్తిని వాడుకోవడం వల్ల రాజయోగాన్ని తీసుకొచ్చే క్రమము కేతు ఈజీ చేస్తాడు. అది కేంద్రాల్లో కోణాల్లో ఉన్నప్పుడు ఆ రాజయోగం అనేది చాలా సంపూర్ణంగా మీకు అందుతుంది. సో మిగతా రాశుల్లో కూడా బాగానే పనిచేస్తుంటాడు, కానీ ఇంకా అగ్నితత్వ రాశుల్లో యాక్షన్స్ ఉంటాయి కాబట్టి బాగుంటుంది. సో వాయుతత్వ రాశుల్లో సఫర్ అవుతాడు, ఎందుకంటే కమ్యూనికేషన్ చేయాలా, ఇతరుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ పొందాలా, దాని మీద తెలివితేటలు చూపించాలా. సో ఈ విషయాల్లో ఆయన కొద్దిగా తత్తరపాటు అనేది జరుగుతుంది. యాక్షన్స్ చేస్తే గాని ఆయనకి గత జన్మ స్మృతులు అనేవి రావు. అట్లానే భూతత్వ రాశుల్లో కూడా, భూతత్వ రాశుల్లో ఏంటంటే హార్డ్ వర్క్ చేయాలా, హార్డ్ వర్క్ చేసి సో అంచెలంచెలుగా ఎదగాలి. ఓకే, హార్డ్ వర్క్ చేస్తూ అంచెలంచెలుగా ఎదగాలి. ఇక్కడ అతనికి ఏంటంటే ఆ జ్ఞానం అనేది, పూర్వజన్మ జ్ఞానం అనేది తట్టదనమాట. ఎంతసేపు ఏంటంటే ఈ మాయలోనే ఉండిపోతా ఉంటాడు. ఇదొక ప్రాబ్లం ఏంటి. జలతత్వ రాశుల్లో ఒకరో బెటర్. జలతత్వ రాశుల్లో ఎమోషనల్ గా అంతర్దృష్టి, ఇంట్యూషన్ అనేది ఉంటుంది. ఓకే, ఆ కళ్ళు మూసుకెళ్ళడం అంటే ఇంట్యూషన్, ఫీల్ అవ్వడం అనేది ఉంటుంది. ఆ ఫీలింగ్స్ లో నుంచి అతను గత జన్మ స్మృతులు తెచ్చుకోగలుగుతాడు. ఓకే, కర్కాటకంలో, వృశ్చికంలో, మీనంలో ఉన్నప్పుడు కొద్దిగా బెటర్. ఎందుకంటే ఇంట్యూషన్ పవర్ అనేది ఉంటుంది. ఆయన ఎవరు ఆయన తెలుసుకునేదానికి ఆయన ఆ ఇంట్యూషన్ పవర్ తో తెలుసుకోగలుగుతాడు. సో ఇక్కడ కేతువు పని చేస్తూ ఉండాలి. పని చేస్తూ ఉంటేనే ఆ విషయాల్లో గత జన్మ స్మృతులు అనేవి వస్తాయి. మీకు మిగతా రాశులు ఉన్న, భూతత్వ రాశులు, వాయుతత్వ రాశులు ఉన్నా కూడా యాక్షన్ చేయడం మర్చిపోకండి. అక్కడ మీరు కన్ఫ్యూజన్ లో ఉండబాకండి. ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ పోతా ఉండాలి. పోతూ ఉంటే గత జన్మ స్మృతులు గుర్తుకొస్తాయి, వెంటనే అది లైన్ మారిపోతుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అరుంధతి సినిమాలో అనుష్క ఒక రోల్లో ఉంటది. సో ఆ రోల్లో ఆమె జయజమ్మ, యాక్చువల్ గా పూర్వజన్మలో జయజమ్మ. అది గుర్తుకు రాదనమాట. ఇక్కడ సఫరింగ్ అనేది జరుగుతూ ఉంటది. ఓకే, సో ఆ విలన్ వచ్చేసి ఇబ్బంది పెడతా ఉంటాడు, కానీ అందరు చెప్తుంటారు నువ్వు జయజమ్మ జయజమ్మ, కానీ ఆమె గుర్తించలేకపోతుంది అనమాట. ఎప్పుడైతే ఆ ప్లేస్ కి వెళ్తుందో, ఎప్పుడైతే ఆ రాజ్మహల్కి వెళ్తుందో, ఎప్పుడైతే గత జన్మ స్మృతులు అందుతాయో అప్పుడు ఆమె ఫీల్ అవుతుంది, ఎస్ నేనే జయజమ్మ. సో అలాగా కేతుకి యాక్షన్స్ కావాలి. యాక్షన్స్ వింటే మీరెవరు ఏందనేది ఈజీగా తెలుసుకుంటుంటారు. అప్పుడు రాజయోగాన్ని ఇవ్వగలుగుతాడు. సో ఇది నాకు తెలిసినంత వరకు కేతు గురించి. సో ఇది యూట్యూబ్ లో స్ట్రీమ్ అవుతుంది ఈ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందరకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.